మీద ఉన్నారు. రవ్వ పోలీలు దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటో చేసుకోవాలి అంటే దాంట్లో పెట్టే స్వీట్ అనే పదార్థం మనం ఏదైతుందో అది మనం తయారు చేసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ముందుగా రవ్వ తీసి పైన పెట్టుకో. రవ్వ నెక్స్ట్ ఆ మైదా పిండి తీసుకో. మైదా పిండి ఒక చిన్న బేసన్ తీసుకుని దాంట్లో ఈ రెండు వేసుకో. దాంట్లో వేసుకో. ఈ రెండు సమానంగా వేసుకున్నావు గుర్తుందా నీకు? అవును. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలి? చక్కగా నీళ్లు పోయాలి బాబు. అతను నాజుగ్గా కలిపితే సరిపోదు బాబు, నీళ్ళు వేసి చేతితో కలపాల్సి వస్తుంది ఆయన. ఓకే కలుపుదాం. ఏదేముంది నీళ్లు కూడా సమానంగా ఎలా ఉండాలంటే వాటికంటే కొంచెం ఎక్కువగా పలచగా రావాలి ఆ పిండి కొంచెం. ఓకే కలుపు. చిటికెడు పసుపు వేయి దాంట్లో. మరి కాస్త మైదా పిండి కూడా వేయి దాంట్లో. చాలు. ఇప్పుడు మైదా పిండి కూడా వేసావా? శబాష్ కలుపు. ఇప్పుడు ఇది రవ్వ పోలీలు తయారు చేయడానికి పైన ఏర్పడే పిండి అనమాట. ఓహో. దీన్ని ఎలాగో 15 నిమిషాల సేపు అలా చేసి పెట్టుకోవాలి. ఓకే 15 నిమిషాలు అన్నావు కాబట్టి ఈ లోపల ఒక మంచి రాగం ప్రాక్టీస్ చేసి మళ్ళీ అదే రాగాన్ని తిప్పి నీకు కొట్టడానికి మళ్ళీ వస్తాయి. బయట జనం నీకోసం వెయిటింగ్ రాగాలు అక్కడ వాడుకో, కీళ్ళు ఎర్ర కొడతారు. నీయల జెండెర జెండ నీయలో చల్లర్రని నీ జెండ నీయలో బాబాయ్ నన్ను టచ్ చేయాలంటే ముందు నిన్ను టచ్ చేయాలి, నన్ను కొట్టాలంటే ముందు నిన్ను కొట్టాలి. అర్థమైందా? అది కాదు బాబాయ్, నా రాగాల గురించి నీకో రాగం చెప్పనా? ముందు దీన్ని పిండి కలిపి వెళ్ళిపోయావా? అవును. దీంట్లో నుంచి కూడా వేయాలి కదా. మర్చిపోయాను. వేసావా? వేసావా? వెరీ గుడ్ బాబాయ్, మంచి భవిష్యత్తు ఉందిరా నాన్న. ఓకే నెక్స్ట్ ఏం చేయాలి బంగారం? ఓ దాంట్లో బాంబే రవ్వ ఉంది. బాంబే రవ్వ వేసేదా? అందులో నెయ్యి వేసేయి. కలుపు, బాగా కలుపు. అది మంట బాగా తగ్గించు. యాలకు కూడా ఏ ముందు అందులో, లేకపోతే సువాసన పట్టొద్దు. పడు తొందరగా, ఆడిపోతు అవతల రవ్వ. శబాష్ శబాష్ శబాష్. చాలు వేసేయి. అది యాలకుల సువాసన రావాలిరా. అది వస్తుంది బాబాయ్. ఆ బాంబే రవ్వకున్న పచ్చి వాసన కూడా పోవాలన్నమాట. మనుషులకున్న పచ్చి వాసన పోవాలంటే ఏం చేయాలి? బాగా స్నానం చేయాలి రోజు కనీసం 2 సార్లు. నీ ఏడాది కూడా చేస్తావు. అర్థమైందా? చచ్చా నీ మీద రాయేసినా తిరిగి మళ్ళీ నా మీదకే వస్తుంది. దారుగా వెగిపోయింది. అవును. అందులో 2.5 పెద్ద కప్పులు నీళ్లు పోయి. 2.5 పెద్ద కప్పులు నీళ్లు పోయి. 2.5 పెద్ద కప్పు. అవతల మారిపోతా పోయి, ముందు నీళ్లు పోయి. అది శబాష్ పోయి, ఇంకో కప్పు పోయి. కలుపు. ఇప్పుడు నీళ్లు పోయి, కావాలంటే సగం కప్పు పోయి. ముందు దాంట్లో పంచదార కూడా వేసావా? పంచదార వేస్తున్నాను. వేసే ఇంకో 1/2 కప్పు నీళ్లు కూడా పోయి. ఓహో. ఉడికిపోయిందా? ఆ ప్లేట్ ఇక్కడ పెట్టుకో. దాన్ని మొత్తం దాంట్లో వంచేయి. జాగ్రత్త చేయి కాదురా. 2 చేతులతో తీరా, 2 చేతులతో తీరా. బట్ట పెట్టుకుని 2 చేతులతో వేసేయి. ఓకే వెరీ గుడ్. ఆ భాగాలు తీసి దాన్ని పెట్టి మళ్ళీ గ్యాస్ మీద వెలిగించు తక్కువగా. దాంట్లో నూనె వేసుకోవాలి. వేసుకున్నాం. కొంతమంది అయితే కావాలంటే నెయ్యి కూడా వేసుకుంటారు. ఓకే అర్థమైందా? ఏం చేస్తామంటే ఆ రవ్వ తీసి చక్కగా ఉండలు చేసుకో. ఇంకొంచెం బాగా దాటేస్తే దీన్నే రవ్వ కేసరి అంటారు. అందుకంటే ఏం లేదు. మనం చేసేటంటే రవ్వ పోలీలు. గుడ్ 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 గుడ్. ఓకే అయిపోయింది. అయినా సరే ఈ పిండి తీసుకో కాస్త. అంత ఇది ఎంత ఉందో అంతే ఉండాలి అవి కూడా. ఓకే అదే సైజుకి రావాలి. జాగ్రత్త. అరిటాకు ఉందా అక్కడ? ఉంది. తీసుకో అరిటాకు. అరిటాకు ఇక్కడ పెట్టుకో. ఆ అరిటాకు మీద అది పెట్టు. దాన్ని చక్కగా
అప్పడం తయారు కొంచెం అన్ని రౌండ్ షేప్ కావాలి. వెరీ గుడ్. ఓకే, ఈ ఉండ అందులో పెట్టు, ఆ ఉండ అందులో పెట్టాను. కప్పేదాన్ని. శబాష్ 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 శబాష్. దాన్ని తిరగాయి. అది సంగతి. మెత్తగా మళ్ళీ ఊత్తు మెత్తగా. అది రౌండ్ షేప్ వచ్చేలా కంటే చతురస్రాకారం త్రికోణాకారం అంటే బాగుండదు. చక్కగా ఎలా ఉండాలి, పున్నమి చంద్రుడు లాగా రావాలి షేప్. పున్నమి చంద్రుడు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. దాన్ని జాగ్రత్తగా తీసి అలాగే నూనెలో జాగ్రత్తగా వేయాలి. నూనెలో చెప్పింది జాగ్రత్తగా వేయాలి. ఇలానే అన్ని చేయాలంటావు అంతేనా? అంతే కదా మరి. ఓకే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది చేసిన తర్వాత రౌండ్ షేప్ అంటే వచ్చింది. మొహం మీద నూనె పాల్గొనే జాగ్రత్తగా అది మరి మెల్లిగా మెల్లిగా ఏదైనా పని చేసినప్పుడు చాలా నాజుగ్గా చేయాలి. అది వేగనే 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 కంగారు ఎలా పొంగిందో. అబ్బా పోలీలు అంటే అవి పంట బాగా తక్కువ పెట్టుకున్నావా? ఎంత వేగిందా చూడు. అది ఆ రంగు రావాలిరా. ఓకే, సజ్జ పోలీలు రెడీ రెడీ. వీటిలో కొన్ని చోట్ల సజ్జప్పాలు అంటారు. అర్థమైందా? అవును.